హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను సప్త శనివారాలు వ్రతం చేసుకుంటున్నాను కదా. ఈ రోజు వచ్చేసి 4వ వారం అనమాట. నేను 4వ వారం నైవేద్యం ఏం చేసుకున్నాను, అలానే స్వామిని ఎలా అలంకరించినాను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రోజైతే నేను స్వామికి నైవేద్యంగా పాయసం చేసుకున్నానండి. అలానే 7 నువ్వుంటలు కూడా చేసుకున్నాను. అలానే పండ్లు పెట్టుకున్నానండి నైవేద్యంగా అయితే గనక. తర్వాత స్వామిని ఇలా అయితే అలంకరించినానండి. ఈరోజు తులసి మాల అయితే గనక కొద్దిగా పుల్లలుగా ఉండదండి, ఎందుకంటే ఆకు కొద్ది ముదురుగా ఉండదు, లేతాకు కాదు, అందుకని కొద్దిగా కళ్ళ కూడా లేదండి తులసి మాల అయితే గనక. తర్వాత ఇలా చలివిడి దీపానికి ఇలా తిరునామం పెట్టుకొని దీపాలన్నిటిని ఇలా అయితే పెట్టుకున్నానండి. ఇంకా ఆయిల్ అయితే వేసుకోలేదు. తర్వాత ఈరోజు శంకుచక్ర నామాలు కూడా పెట్టుకున్నానండి పూజలో అయితే గనక, మధ్యలో ప్లేస్ ఉండేసరికి. తర్వాత ఓ పక్కన వినాయకుడిని పెట్టుకున్నాను. రథంలో తప్పనిసరి మనము వినాయకుడికి పూజ చేసి తర్వాత మనము రథం అయితే వెంకటేశ్వర స్వామికి పూజ అయితే చేసుకోవాలా. అన్నీ ఇలా సిద్ధం చేసేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనము కూర్చున్నాక పైకి లేకుండా ఉంటాము. అందుకనేసి మొత్తం ఇలా ఏర్పాటు చేసేసుకున్నానండి పూజకైతే గనక. నెక్స్ట్ పూజ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే, బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో